Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీకి సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ మీద ఫోకస్ చేద్దాం. అదే ఏపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ చేశారు. పూర్తి స్థాయి కేబినెట్ ఉండేలా చంద్రబాబు కసరత్తు చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుండి వచ్చిన తరువాత కేబినెట్ కూర్పుపై కసరత్తు చేయబోతున్నారు టీడీపీ అధినేత. ఇప్పటికే పవన్ తో పాటు బీజేపీ నేతలతో కూడా చంద్రబాబు చర్చించినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం తో పాటు కీలక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, సీనియర్లు, అలాగే మహిళలతో పాటు పార్టీకి నిబద్ధతగా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో కూడా పలువురికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. భారీగా ఎమ్మెల్యేలు గెలవడంతో కత్తి మీద సామ్లా మారింది కేబినెట్ కూర్పు. చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ విషయానికి సంబంధించిన తాజా సమాచారంతో ఎంపీ రావు, కేబినెట్ కూర్పు ఈసారి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అండ్ పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం తో పాటు ఇంకో శాఖ, ముఖ్యమైన శాఖ ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టు తెలుస్తోంది. ఏ శాఖ అయి ఉంటుంది? ఎల్లుండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే రోజు ముఖ్యమంత్రితో పాటుగా తన క్యాబినెట్, అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్కి సంబంధించి ముఖ్యమంత్రి కాకుండా ఇంకొక 25 మందికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పూర్తి స్థాయి క్యాబినెట్ అదే రోజు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారమే. అయితే క్యాబినెట్ కూర్పునకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు దృష్టి పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న కాక మొన్న చంద్రబాబు హైదరాబాద్లో ఉన్నారు. ఆ సందర్భంగానే క్యాబినెట్ కూర్పు మీద కొద్దిగా కసరత్తు కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్తో కూడా ఫోన్లో చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నానికి ఢిల్లీ నుంచి చంద్రబాబు అమరావతి చేరుకుంటారు. మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో చంద్రబాబు క్యాబినెట్ కూర్పుకు సంబంధించే కసరత్తు చేస్తారని చెప్పి కూడా మనకు పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే క్యాబినెట్లో ఎవరెవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే చంద్రబాబు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. మరొక కీలకమైనటువంటి అంశము, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో ఉంటారా, ఉంటే ఏ పదవి ఇస్తారు అనే దాని మీద గత కొంతకాలంగా విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము, అలాగే నిన్న ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాల ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్కు ఖచ్చితంగా ఏపీ క్యాబినెట్లో అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటుగా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో ఇస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. అదే నిన్న ఎలాగూ కేంద్ర క్యాబినెట్లో జనసేనకు ప్రాతినిధ్యం దక్కలేదు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర క్యాబినెట్లో అటు పవన్ కళ్యాణ్తో పాటుగా జనసేనకు ప్రయారిటీ ఇస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్ని పదవులు ఇస్తారు ఏపీ క్యాబినెట్లో, జనసేనకు ఎన్ని పదవులు ఇస్తారు, బీజేపీకి ఎన్ని పదవులు ఇస్తారు అనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా కీలకమైనటువంటి శాఖనైతే పవన్ కళ్యాణ్కి అప్పగించేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. పవన్ కళ్యాణ్తో పాటుగా మరొక 2 లేదా 3 జనసేన నుంచి అవకాశం ఉంటుందని చెప్పి కూడా చర్చ జరుగుతుంది. అలాగే బీజేపీ నుంచి ఒక 2 మంత్రి పదవులు ఉంటాయని చెప్పేసి చర్చ జరుగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మరి చంద్రబాబు ఫైనల్గా ఎవరికి, ఏ పార్టీకి ఎన్ని అవకాశం ఇస్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈసారి 135 మంది ఎమ్మెల్యేలు ఒక్క టీడీపీ నుంచే ఉన్నారు, జనసేన నుంచి 21, బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు. కాబట్టి అన్ని బేస్ చేసుకోవాలి. సామాజిక సమీకరణాలతో పాటుగా సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి, యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి అన్నింటినీ బేస్ చేసుకుని క్యాబినెట్ కూర్పు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి క్యాబినెట్లో ఆశావాహులు కూడా మధ్యాహ్నం నుంచి చంద్రబాబును కలిసేందుకు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అమరావతికి వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. రైట్ ఎంపీ రావు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.